మాజీ సీఎం వైద్యలింగం మల్లాడి కృష్ణారావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. మల్లాడి ప్రజాధనాన్ని వృధా చేశాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక దీనిపై కౌంటర్ అటాక్ ఇచ్చారు. వైద్యలింగం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే వినాయకుడి ఆలయంలో ప్రమాణం చేయడానికి రెడీ అంటూ సవాల్ విసిరారు. త్వరలో ఆయన చరిత్ర మొత్తం బయట పెడతానని ఫైర్ అయ్యారు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ ఎంపీ గారైన వైద్యలింగం గారు ఒక వీడియో పంపించున్నారు. ఆ వీడియోలో నా గురించి మాట్లాడి ఉన్నారు. దానికి ముందు యానం విజిట్లో కానీ ముందు కానీ ఎవరో రాసిచ్చిన మాటల్ని మాట్లాడుతున్నారు. దాన్ని రైట్ టైంలోనే చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వరకు నేను వైద్యలింగం గారు మాట్లాడినా, నారాయణ స్వామి మాట్లాడినా, మిగతా చిల్లర లీడర్స్ మాట్లాడినా కానీ నేను ఎవరికి కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మళ్ళా బెనిఫిట్ పొందాలి అన్న ఉద్దేశంతో వైద్యలింగం గారు మాట్లాడిన మాటలకు మాత్రం నేను రిప్లై యానం ప్రజలకి అలాగే ఇతర ఏరియాలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఇది వైద్యలింగాన్ని కూడా ఇప్పుడు నేను పంపించబోతున్నాను. మీరు బ్రిడ్జ్ గురించి మాట్లాడారు. బ్రిడ్జ్ గురించి మీరు ముఖ్యమంత్రి ఉండగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వెలగా రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఫౌండేషన్ లాస్ట్లో ఎలక్షన్ ముందు వేయడం జరిగింది. ఫౌండేషన్ అయినాక వచ్చినప్పుడు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిందని చెప్పేసి ఆగిపోవడం జరిగింది. ఫౌండేషన్ వేసే ముందు ఆగిపోయింది. కానీ దాని తర్వాత జిఎంసి బాలయోగ్ గారు, దాని తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే డిఎంకే కూటమిలో ఉన్న తర్వాతే ఫస్ట్